దిష్టి బొమ్మ పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం. నూతనంగా నిర్మించే గృహాల ఎదుట, పంట పొలాల్లో దిష్టి బొమ్మలు ఏర్పాటు చేయటం చూస్తూ ఉంటాం. నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుందని నానుడి. అందుకే దిష్టి బొమ్మను ఏర్పాటు చేస్తే చూసేవాళ్ల దిష్టి బొమ్మ మీద పడుతుంది, తద్వారా నరదిష్టి తగలకుండా కాపాడుకోవచ్చని నమ్మకం. అలాగే పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం వల్ల రాత్రి వేళలో దొంగల నుంచి, పశుపక్షాదుల నుంచి కాపాడుకోవచ్చని ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ పువ్వులు దేవుడికి అసలు పెట్టకూడదు. నీళ్లతో కడిగిన పూలు పూజకు వాడకూడదు. వేరొకరి కోపానికి గురి చేసి తెచ్చిన పూలు భగవంతుడి పూజలో వాడకూడదు. నేలపై పడి ఉన్న పూలు కూడా వాడకూడదు. ఎడమ చేతి నుండి తీయబడిన పూలను పూజకు వాడకూడదు. ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు పూజకు అవసరం ఉండదు, అసలు పనికిరావు. వాసన చూసిన పూలు పూజకు పనికిరావు. కింద పడిన పూలు అంటే పారిజాత పుష్పాలను మాత్రం కింద పడినవి మాత్రమే భగవంతుడికి సమర్పిస్తారు. దాంట్లో ఏ దోషము లేదు. మీ చేతి నుండి ఇవి జారకుండా చూసుకోండి, లేదంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పాలు కింద పడితే కుటుంబంలో ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉప్పు పడిపోతే రాబోయే కొత్త రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది. నల్ల మిరియాలు కింద పడితే అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. పూజా ఫలకం కింద పడితే అరిష్టం అంటారు.